వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్. గైస్ ఈరోజు వచ్చి మనమైతే 3D లింకర్ వీడియో అయితే చేసామన్నమాట. మంచి మాస్ డైలాగ్ ప్రతి చేసాం, మంచి మాస్ లిరిక్ వీడియో అయితే చేశాను అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు మాస్ లిరిక్ వీడియో చేయమని, అందుకని అయితే వీడియో అయితే చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. సింపుల్ గా 1 click లో అయితే ఈ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డెమో వచ్చేటప్పుడు తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ప్రతి డెమో చూసారు కదా. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర లైక్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. లైక్ మోషన్ అప్లికేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను. దాని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో వచ్చాను. దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకొని ఫస్ట్ కెమెరా ఆప్షన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ మారే మెంబర్ ఇక్కడ మీ నేమ్ యాడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా కిందకి వచ్చేసి ఇక్కడ మారి పడుతుంది టెక్స్ట్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మారి మనం రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం ఏదైనా విరాటం పెద్ద ఉంటుందా EIRA పెట్టుకోండి. మీరు సింపుల్ గా మీ క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోండి. క్యాపిటల్ లెటర్స్ పెట్టుకుంటే సింపుల్ గా సెట్ అయిపోతుంది. నేమ్ యాడ్ చేసుకోండి. నేమ్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఫోటో యాడ్ చేసుకోనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే నేను ఒక యాప్ చెప్తాను. ఆ యాప్ లోకి అయితే వెళ్ళి సింపుల్ గా మీరు ఏం చేస్తారు, ఫోటో రూమ్ యాప్ అయితే ఉంటుంది అనమాట. ఫోటో రూమ్ అని టైప్ చేసి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫోటో రూమ్ అని టైప్ చేయండి. మనకైతే ఈ యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఒకటి దాని పాయింట్ యాప్ చేసుకోండి. ఇప్పుడు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసుకోండి ఫోటోని. ఇక్కడ మనకైతే అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకుని మనకేమంటే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోమని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక అలర్ట్ మోషన్ లోకి వచ్చేసి కట్ చేసుకున్నట్లయితే కట్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఫస్ట్ నేమ్ పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి 2.6 millisecond వద్దకు అయితే వచ్చేసి ఇక్కడ మనకు ఫోటో కనబడుతుంది. పేజ్ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ ఫిల్ ఆప్షన్ వెళ్ళి స్టార్స్ పైన ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో యాడ్ చేసుకునేసి సింపుల్ గా యాడ్ చేయకపోతే మనకి ఇంకేం చేయనవసరం ఫాంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ మీరు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ కనబడుతుంది. టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ వెళ్ళి పైన ఆ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన సేఫ్ అయిపోతుంది. ఫోటో కావాలో ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ యాడ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఫాంట్ యాడ్ చేసుకోండి, లేకపోతే ఫుల్ ప్రాజెక్టింగ్ ఎక్స్పోర్ట్ చేసుకొని తెలియకపోతే కామెంట్ చేసి తప్పకుండా రెస్పాండ్ అవుతాం ఫ్రెండ్స్. మనమైతే 1K ఫ్యామిలీ ప్రతి దగ్గరలో ఉన్నాం అనమాట. మీరు కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చేయండి. 1K అయితే కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి రిప్లైమెంట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తామంటే సింపుల్గా పైకి వెళ్ళి ఎక్స్పోర్ట్ ఆప్షన్ నెంబర్ మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ నెంబర్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని వీడియోని అందులో కావాలి అందులో పెట్టుకొని హెచ్డీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.